So this is how ping works. Ping will send a echo request packet and you will get a echo reply. Okay. Oh shit. Sorry, can you hear me now? అర్థమవుతుందా? హలో. Okay, so this is how it works. Ping will send a ICMP echo request packet and you will get the ICMP echo reply. Okay, this is the packet capture and real time lo మనం commands లో ping చేస్తే so this will send this many of transmitted packets. ఇప్పుడు మీకు కంప్యూటర్లో ఉంటే కమాండ్ లైన్ ఓపెన్ చేసి పింగ్ చేయండి, ఏదో ఒకటి యూట్యూబ్ google.com, సో యూ విల్ గెట్ ద రెస్పాన్స్. సో ఇక్కడ ప్యాకేజ్ ఇది ఇంపార్టెంట్. సో పింగ్ యూజ్ టు ట్రబుల్ షూట్ ద నెట్వర్కింగ్, networking protocols or anything. You can initiate a ping for the respective destination IP address and you will identify whether the destination is reaching or not. Okay, కానీ ఇప్పుడు నేను పీపీటీ ఇంతవరకు చూపించలే కదా. ఓకే, ఇది పింగ్. ఓకే, దిస్ ఇస్ ద పింగ్. సో వాట్ ఇట్ విల్ డూ, పింగ్ పర్పస్ is check the network layer reachability, that is IP, and check the round trip time to reach the destination. As I said, right, this is the round trip time. ఇక్కడ ఉంది కదా రౌండ్ ట్రిప్ టైం ఎంత, ఫస్ట్ ఎంత 23.596 మిల్లీ సెకండ్స్. ఇట్ ఈస్ వెరీ గుడ్ కనెక్షన్. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్, అందుకే అంత మంచిగా చూపిస్తుంది. నెక్స్ట్ పింగ్ యూటిలిటీ అప్లికేషన్ యూజెస్ ఐసీఎంపీ చూపించాను కదా, ఇట్స్ యూజెస్ ఐసీఎంపీ ప్రోటోకాల్. వాట్ ఇస్ ద ఐసీఎంపీ ప్రోటోకాల్ నెంబర్, కెన్ ఎనీవన్ టెల్? యా, ఇట్స్ 1. గుడ్, గుర్తుపెట్టుకోండి. ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ మీరు నేర్చేసుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ ఇట్ విల్ సెండ్ ఐసీఎంపీ ఎకో రిక్వెస్ట్ sent by the sender to the destination IP address. It will receive the reply packet responded by the destination to the sender IP address. అంతే. నెక్స్ట్ ప్యాకెట్ క్యాప్చర్ ఇందాక ఆల్రెడీ చూపించాను కదా, ఇదే. సో ఇక్కడ రెండు కంప్యూటర్స్ ఉన్నాయి సింపుల్గా, PC1 అండ్ PC2. ఓకే, ఓకే. సో దిస్ ఈజ్ అ PC1 PC2. PC1 నుంచి నేను పింగ్ చేస్తున్నాను, ఏమని పింగ్ అని ఇచ్చి 10.1.1.2 అని ఇస్తే ఫస్ట్ ఇట్ విల్ సెండ్ ఐసీఎంపీ ఎకో రిక్వెస్ట్ అండ్ దెన్ యూ విల్ రిసీవ్ ఐసీఎంపీ ఎకో రిప్లై. దట్స్ ఇట్. సో ఎకో రిక్వెస్ట్ ఎట్లుంటుంది ఇది, దాని యొక్క టైప్ 8 కోడ్, ద టైప్ కోడ్ వాల్యూ ఎంత, రిక్వెస్ట్కి ఆల్వేస్ రిమెంబర్ ఇట్ ఈస్ టైప్ 8 కోడ్ 0. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మీకే. ఓకే, ఫ్రెషర్స్ చెప్పకపోయినా పర్లేదు కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ రిప్లై PC2 రెస్పాన్స్ విత్ ఐసీఎంపీ ఎకో రిప్లై విత్ టు ద PC1 ఎకో రిక్వెస్ట్, అది. ఓకే, టైప్ 0 కోడ్ 0, దట్స్ ఇట్. ఓకే, కానీ మీకు ఒక 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 విషయం చెప్తాను నేను ఇక్కడ. మన ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఇదే, సింపుల్. ఫస్ట్ టైం నువ్వు ఒక ఈ పైన పైన డయాగ్రామ్ మర్చిపోండి, ఇది చూడండి. నేను 1 సెకండ్, ఈ డబ్బాలో ఉండే టోపాలజీ మాత్రమే చూడండి. ఓకే, ఈ డబ్బాలో టోపాలజీ ఉంది కదా, ఇది మాత్రం చూడండి. PC1 PC2. ఓకే, దిస్ ఈజ్ PC1, దిస్ ఈజ్ PC2, దిస్ ఈజ్ PC1. ఓకే, ఓకే, స్విచ్ కనెక్ట్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఇది మనం ఫస్ట్ టైం పింగ్ చేస్తున్నాం, PC1 PC2 పింగ్ చేస్తున్నాం ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం పింగ్ చేసేటప్పుడు నీకు డెస్టినేషన్ IP అడ్రస్ తెలుసు. ఓకే, ఇక్కడ పింగ్ అని కొడతా, పింగ్ అని కొట్టి ఎంత 192.168.2.2. ఓకేనా, 2.2. ఓకే, పింగ్ అని కొట్టి ఒక నిమిషం, ఇక్కడ ఏంది ఇది, ఇది కూడా మినిమైజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఉంది కదా, ఏముంది ఇక్కడ డెస్టినేషన్ IP అడ్రస్ 2.2 అని ఒక జస్ట్ పింగ్. ఇది నా కంప్యూటర్ లేండి, ఇది ల్యాబ్ది కాదు, జస్ట్ చూపించడానికి మీకు ఇట్లా ఇచ్చా. 2.2 అని కొడితే డెస్టినేషన్ IP తెలుసు నీకు. సో మనం IP హెడర్ ఫీల్డ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో హియర్ ఇది ప్యాకెట్ క్యాప్చర్ అయితే. ఓకే, ఈ ప్యాకెట్ క్యాప్చర్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ మీకు కానీ సబ్జెక్ట్ అర్థమైతే నాకు ఆన్సర్ చేయగలరు మీరు ఇప్పుడే. సో నువ్వు పింగ్ అని ఇనిషియేట్ చేయగానే డెస్టినేషన్ IP అడ్రస్ తెలుసు. సో డెస్టినేషన్ IP అడ్రస్ ఏమవుతుంది, మనం ఏదైతే పింగ్ చేసినామో అది అవుతుంది. సోర్స్ IP ఏమవుతుంది, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద సోర్స్ IP? సో ఇది
డయాగ్రామ్ 192.168.2.2. సో సోర్స్ ఐపీ ఎంత అవుతుంది? సోర్స్ ఐపీ 192.168. ఇది డయాగ్రామ్ చూసి చెప్పు నాకు. ఇది PC1 2.1, PC2 2.2. ఓకే, నేను PC1 నుంచి పింగ్ చేస్తున్నా, PC1 నుంచి పింగ్ చేస్తున్నా. 2.1. ఓకే, 2.1 సోర్స్ ఐపీ అవుతుంది, డెస్టినేషన్ ఐపీ అవుతుంది. 2.2. ఓకే, క్లియర్ కదా? ఇక్కడ డెస్టినేషన్ ఐపీ 2.2 PC1 ప్రాస్పెక్టివ్లో. ఇప్పుడు సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది? సపోజ్ PC1 మ్యాక్ అడ్రస్ ఏఏ అనుకుందాం, ఇక్కడ కన్సిడర్, ఇక్కడ నీట్గా రాస్తా, కన్సిడర్ PCA మ్యాక్ ఈజ్ ఏఏ అండ్ PCB మ్యాక్ ఈజ్ BB. ఓకే, సో సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది? PCA మ్యాక్ అడ్రస్ అవుతుంది ఎంత? ఏఏ. నౌ వాట్ ఈస్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్? BB. ఎవరు చెప్పింది? బీబీనా? ఎట్లా తెలుసు బ్రో నీకు బీబీ అని డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్? జనరలీ ఫస్ట్ టైం మనం పింగ్ చేస్తున్నాము, సో ఎక్కడ నుంచి పింగ్ చేస్తున్నాం? PC1 నుంచి పింగ్ చేస్తున్నాము కదా. సో సోర్స్ ఐపీ తెలుసు, డెస్టినేషన్ ఐపీ మనకి తెలిసే కదా పింగ్ చేస్తున్నాం, డెస్టినేషన్ ఐపీ తెలుసు. మ్యాక్ అడ్రస్, సోర్స్ మ్యాక్ అడ్రస్ మనం ఇక్కడ నుంచి పింగ్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్ తెలుసు. కానీ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, PCB మ్యాక్ అడ్రస్ నాకేం తెలుస్తుంది? తెలియదు కదా. అది బీబీ ఉండొచ్చు, CC ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. జస్ట్ మన కళ్ళతో కనిపిస్తుంది కాబట్టి బీబీ అని చెప్పావు. సపోజ్ నేను సో ఇప్పుడు కార్తిక్ అండ్ ప్రకాష్ నేను ఉన్నా, ముగ్గురం. సపోజ్ నాకు ఈ ప్రకాష్ తెలీదు కానీ కార్తిక్ తెలుసు. ఓకే, నేనేం చెప్తాను? ప్రకాష్ అడ్రస్ నాకు తెలుసు కానీ ప్రకాష్ అని అతను తెలీదు, అతని అడ్రస్ ఇది అని చెప్పేసి ప్రకాష్ చెప్తే ప్రకాష్ చెక్ చేసి కార్తిక్ చెక్ చేసి ప్రకాష్కి పంపిస్తాడు, అతను తెలుసు కాబట్టి. సింపుల్. ఇప్పుడు ఎలా చెప్పాలి ఇంకా రియల్ టైం అంటే, ఇక్కడ ఏంటంటే డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ మనకు తెలీదు, ఫస్ట్ టైం పింగ్ చేస్తున్నాం కదా. సో యూ డోంట్ నో ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్, యూ నో ఓన్లీ దీస్ 3 థింగ్స్. ఏమేమి తెలుసు మనకి? సోర్స్ ఐపీ తెలుసు, డెస్టినేషన్ ఐపీ తెలుసు, అండ్ సోర్స్ మ్యాక్ అడ్రస్ తెలుసు. బట్ యూ డోంట్ నో ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ హియర్. సో ఇప్పుడు ఏమవుతుంది తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్. ఇక్కడ వరకు క్లియరా? అందరు క్లియర్ అంటే నేను నెక్స్ట్ స్టెప్ వెళ్తా. వినయ్, అందరు క్లియరా? సో యూ డోంట్ నో ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలియదు కాబట్టి టు ఫైండ్ అవుట్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ we have a protocol called address resolution protocol. We used to call ARP. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూలో అడుగుతారు అండ్ దీని ట్రబుల్ షూటింగ్ కూడా చెక్ చేస్తారు. వాట్ ఈస్ దట్? అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ ఐడెంటిఫై ద MAC address or it will find the MAC address. Simple. It will find the MAC address for the respective IP address. Respective IP address అంటే ఏంటి? అది డెస్టినేషన్ అడ్రస్. ఓకే, ఏ ఐపీ అడ్రస్కి మనకి మ్యాక్ అడ్రస్ కావాలి? 2.2కి కావాలి. డెస్టినేషన్ ఇదే కదా. ఓకే, ఇంత క్లియర్గా ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ రాస్తా. సోర్స్ ఐపీ తెలుసు, సోర్స్ మ్యాక్ అడ్రస్ తెలుసు, కానీ మనకి డెస్టినేషన్ ఐపీ తెలుసు కానీ డెస్టినేషన్ మ్యాక్ తెలీదు. సో ఆర్ప్ అంటే ఏంటి? అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఇట్ విల్ ఫైండ్ ద మ్యాక్ అడ్రస్ ఫర్ ద రెస్పెక్టివ్ ఐపీ అడ్రస్. రెస్పెక్టివ్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఇది. ఈ ఐపీ అడ్రస్కి మనకు మ్యాక్ అడ్రస్ కావాలి. లేకుంటే స్విచ్ విల్ ఎందుకు మ్యాక్ అడ్రస్ కావాలి? స్విచ్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ మ్యాక్ అడ్రస్, ఇట్ విల్ నాట్ అండర్స్టాండ్ ఐపీ అడ్రస్ కదా. ఓకే, స్విచ్, వాట్ ఈస్ స్విచ్? నేను చెప్పా కదా ఫస్ట్ డే అని, వాట్ ఎవర్ ద ఫ్రేమ్ ఇట్ రిసీవ్స్ ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ దిస్ టేబుల్ it will forward, otherwise it will discard, or else it will broadcast flooding చేస్తుంది. సో మ్యాక్ అడ్రస్ తెలియాలి కదా. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలిస్తేనే కదా యూ కెన్ ఫార్వర్డ్ ఇట్. ఇప్పుడు నేను హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్కి ఎలా వెళ్ళాలో నాకు తెలిస్తేనే కదా హైదరాబాద్కి వెళ్తాను. నాకు తెలియకపోతే ఆ రోడ్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏ రోడ్లో వెళ్ళాలి తెలియదు కదా. సో అట్లా కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే నాకు ఆ వే తెలియాలి. సిమిలర్లీ ఐ నీడ్ టు నో ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఈ ఫీల్డ్స్ కంపల్సరీగా తెలియాలి. సో ఈ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ని కనుక్కోవడానికే వాట్ వి కాల్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, ఎలా కనుక్కుంటుంది? సరే
ఆ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ కనుక్కోవడానికి అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ అనేది తెచ్చారు, ఉంది, బాగుంది. మరి అది ఎలా కనుక్కుంటుంది? ఈ ప్రాసెసే చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు. అవును, హౌ ఆర్ప్ వర్క్స్ అని అడుగుతాడు. ఆర్ప్ ఎలా వర్క్ అవుతుంది? సో ఆర్ప్కి హెడర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆర్ప్కి హెడర్ ఏమేమి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సేమ్ సెండర్ ఐపీ అడ్రస్. ఇక్కడ మాత్రం సెండర్ అన్న సోర్స్ అన్న ఒకటే, కానీ మనం ఆర్ప్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు సెండర్ అనే కీవర్డ్ యూస్ చేయాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దాని మీనింగ్ ఒకటే అయినా సరే కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు కీవర్డ్స్, ప్రాపర్ కీవర్డ్స్ మనం యూస్ చేసి ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తే అబ్బా వీనికి ఏం సబ్జెక్ట్ వచ్చా అనుకుంటాడు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఫ్రెషర్స్ కొంచెం మిస్టేక్ చేసినా పర్లే, కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మీకే చెప్తున్నాను, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇంకా ఫ్రెషర్స్ కూడా ఇట్లా కీవర్డ్స్ ప్రాపర్గా యూస్ చేసి చెప్పారంటే మిమ్మల్ని ఖచ్చితంగా హైర్ చేసుకుంటారు. చాలా గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఎందుకంటే మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం కాబట్టి మాకు కొంచెం టెక్నాలజీ తెలుసు కాబట్టి, కాన్సెప్ట్స్ తెలుసు కాబట్టి మేము ఇంప్రెస్ అవుతాం అనమాట ఇంటర్వ్యూవర్స్. సో సెండర్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఫీల్డ్స్ ఇవి: సెండర్ మ్యాక్ అడ్రస్, ఓకే, టార్గెట్ ఐపీ అడ్రస్ అండ్ టార్గెట్ మ్యాక్ అడ్రస్. ఓకే, ఇప్పుడు ఇది ఆర్ప్ హెడర్. ఓకే, ఆర్ప్ అనేది లేయర్ 2నా లేయర్ 3నా? ఇంటర్వ్యూ క్వశ్చన్ అగైన్. ఇట్స్ ఏ లేయర్ 2, కానీ ఇక్కడ అన్ని ఐపీ. ఎందుకు లేయర్ 2 అంటే మనం మ్యాక్ అడ్రస్ని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఆర్ప్ యూస్ చేస్తున్నాం. మ్యాక్ అడ్రస్ అనేది లేయర్ 1 లేయర్ 2ఆ? లేయర్ 2. సో ఇంటర్వ్యూలో యూనిట్ టు టెల్ ఆర్ప్ ఈజ్ ఏ లేయర్ 2 ప్రోటోకాల్, బట్ ఇట్ క్యారీస్ ద లేయర్ 3 పేలోడ్. ఇది పేలోడ్ అంటారు, ఇది హెడర్. పేలోడ్ క్యారీ చేస్తుంది. టు హెల్ప్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేయర్ 3 పేలోడ్ ఇట్ ఐడెంటిఫై ద మ్యాక్ అడ్రస్. ఓకే, ఇప్పుడు నేను రియల్ టైంలో చూపిస్తాను మీకు. ఇక్కడ క్లౌడ్ పింగ్ కాకుండా ఆర్ప్ అని కొడతా ఉంటాయి అన్నీ. నేను రియల్గా నేను ల్యాబ్ ఈ సాటర్డే సండే చూపిస్తాను రియల్గా మనం. ఓకే, చూసారా? లేయర్ 1 ఇది, లేయర్ 2 ఇది. ఓకే, లేయర్ 2లో ఏముంది? ఇథర్నెట్ హెడర్. ఇక్కడ చూసారా టైప్ ఏముంది లేయర్ 2లో? అప్పర్ లేయర్ ఏముంది? ఆర్ప్ అని ఉంది. ఓకే, దిస్ టైప్ విల్ టెల్ యూ వాట్ ఈస్ అప్పర్ లేయర్. ఇందాక మనం చూస్తే IPv4 అని ఉంది, పింగ్. ఓకే, IPv4 అంటే ఐపీ వస్తుంది. సో ఆర్ప్ అనేది లేయర్ 2, లేయర్ 3 ఇన్ఫర్మేషన్ లేదు. చూడండి, అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ హెడర్ ఇది. దీంట్లో ఏమేమి ఉన్నాయి? హార్డ్వేర్ టైపు, ప్రోటోకాల్ టైపు, అవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు. ఈ ఆప్ కోడ్ ఇంపార్టెంట్. రిక్వెస్ట్ కోడ్ 1 గుర్తుపెట్టుకోండి. చూడండి, సెండర్ మ్యాక్ అడ్రస్, సెండర్ ఐపీ అడ్రస్, టార్గెట్ మ్యాక్ అడ్రస్, టార్గెట్ ఐపీ అడ్రస్. ఓకే, ఈ ఫీల్డ్స్ ఉంటాయి. ఇది రియల్ టైం ప్యాకెట్ హెడర్. ఓకే, సో అది ఎక్కడ పోయింది? సో సెండర్, ఇప్పుడు చెప్పండి సెండర్ ఐపీ అడ్రస్ ఏమవుతుంది? సో ఈ ప్యాకెట్ అంతా బఫర్లో ఉంది ఇప్పుడు. ఓకే, ఈ ప్యాకెట్ అంతా నవ్ ఇన్ బఫర్. ఇదంతా ICMP ఎక్కువ రిక్వెస్ట్. ఓకే, మనం ఇఫ్ యూ ఇనిషియేట్ పింగ్ ఫ్రమ్ PCA, what it will do? It will generate ICMP echo request packet with the fields of below, with the fields of okay, with the fields of source IP, destination. ఇవి ఇక్కడ కింద ఉంది కదా. ఇట్ విల్ జనరేట్ ICMP రిక్వెస్ట్ ప్యాకెట్. ఈ రిక్వెస్ట్ ప్యాకెట్లో ఏమేమి ఉంటాయి? సోర్స్ ఉంటుంది, సోర్స్ మ్యాక్ ఉంటుంది, డెస్టినేషన్ IP అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ ఉంటుంది. కానీ డెస్టినేషన్ మ్యాక్ మనకు తెలియదు కాబట్టి ఇది ఇట్ విల్ బీ ఇన్ బఫర్. దిస్ ICMP ఎకో రిక్వెస్ట్ ప్యాకెట్ విల్ బీ ఇన్ బఫర్ స్టేట్. బఫర్ అంటే ఏంటి? మనకి నెట్ లేకపోతే రౌండ్గా తిరుగుతుంటుంది కదా కనుక్కునేంత వరకు, అట్లా బఫర్లో ఉంటుంది అనమాట. ఇట్ విల్ బీ ఇన్ బఫర్. సో నౌ ఇట్ విల్ జనరేట్ ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్ టు ఐడెంటిఫై ద మ్యాక్ అడ్రస్. సో PC1 ఏం చేస్తుంది? ఇట్ విల్ జనరేట్ ఏ ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్. ఓకే, ఇప్పుడు జనరేట్ చేసే ముందు ఇంకొక లాజిక్ ఉంది ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ లాజిక్ గురుగారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం చూసి చెప్తున్నాం. ఇప్పుడు 2.1 2.2 ఉంది కదా డెస్టినేషన్ IP అడ్రస్. ఇవి రెండు సేమ్ నెట్వర్క్లో ఉన్నాయా, డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్నాయా?
చెప్పండి. Same network. ఎలా తెలుస్తుంది? మీరు కళ్ళతో చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. PC1 ప్రాస్పెక్టివ్లో తెలియదు కదా అది ఎట్లా అని. సో హౌ ఇట్ విల్ ఐడెంటిఫై whether the destination IP address and my source address are in same network or not? It will do AND operation. Okay, it will do AND operation. It will place a vital role here. Okay, AND operation చేస్తుంది between AND operation between source IP and source subnet mask and destination IP. ఎందుకంటే డెస్టినేషన్ IP మనకు తెలుసు, సోర్స్ సబ్నెట్ మాస్క్ మనకు తెలుసు. ఈ రెండింటి మధ్యలో అండ్ ఆపరేషన్ జరుగుతుంది. దెన్ యూ విల్ కమ్ టు నో వెదర్ బోత్ ఆర్ ఇన్ సేమ్ సబ్నెట్ ఆర్ నాట్. కావాలంటే అండ్ ఆపరేషన్ చేసి చూడండి. సపోజ్ ఇక్కడ ఉంది కదా, సపోజ్ ఇక్కడ డెస్టినేషన్ 192.168.3.1/24. ఓకే, సో ఇప్పుడు ఇవి మనం చూసి చెప్పగలం 2.1 3.1 డిఫరెంట్ నెట్వర్క్స్. సో పింగ్ అవ్వదు అని. డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటే పింగ్ అవ్వదు కదా. సో ఎలా తెలుస్తుంది ఇది డిఫరెంట్ నెట్వర్క్స్ అని? సో ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇది ఎవ్వరికి ఎక్కడ బయట తెలీదు. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్ తెలీదు. చెప్తున్నా, ఎక్కడ మీరు వినిండారు. ఓన్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఈజ్ లైక్ సిస్కో, జూనిపర్, అక్కడ టీచ్ చేస్తారు. నాకు ఈ బేసిక్స్ అన్నీ తెలియదు. టు బీ హానెస్ట్ నేను ఒప్పుకుంటున్నా. 4 years నాకు ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నాకు బేసిక్స్ రావు. మళ్ళీ ఓఎస్పీఎఫ్, బీజీబీ ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేయగలుగుతా, ట్రబుల్ షూట్ చేయగలుగుతా, కానీ బేసిక్స్ వచ్చేవి కాదు ప్యాకెట్ లెవెల్లో. వన్స్ నేను జూనిపర్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు నేను నేర్చుకున్న ప్యాకెట్ లెవెల్లో. సో మీకు అందుకే ముందే చెప్తున్నాను, ప్యాకెట్ లెవెల్లో నేర్చుకుంటే మనం నెక్స్ట్ లెవెల్లో ఉంటామని. సో హియర్ ఇట్ విల్ డూ అండ్ ఆపరేషన్ టు ఐడెంటిఫై బోత్ సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ ఒకే నెట్వర్క్లో ఉన్నాయా లేదా. సో కావాలంటే మీరు ఏం చేస్తారంటే, ఇది సోర్స్ సబ్నెట్ మాస్క్ ఎంత, 255.250.250.250.0. ఓకే, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఎంత, 3.1. సో వీటిని బైనరీలో కన్వర్ట్ చేసి అండ్ ఆపరేషన్ చేయండి. చెప్పాను కదా నిన్న, హెక్సాడెసిమల్ నుంచి బైనరీలోకి డెసిమల్ నుంచి బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది చేయండి. యూ విల్ గెట్ టు నో. సో ఇప్పుడు మనం చూసి చెప్తున్నాం కాబట్టి వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ నెట్వర్క్. ఇంటర్వ్యూలో అడుగుతారు, హౌ యూ విల్ ఐడెంటిఫై బోత్ ఆర్ ఇన్ సేమ్ నెట్వర్క్ అండ్ డిఫరెంట్ నెట్వర్క్. ఇట్ విల్ డూ అండ్ ఆపరేషన్ అని చెప్పండి. ఓకే, ఇట్ విల్ డూ అండ్ ఆపరేషన్ బిట్వీన్ source subnet mask and destination IP and source subnet mask with source IP. ఓకే, వీటితో అండ్ ఆపరేషన్ జరిగి రిజల్ట్స్ సేమ్ వస్తే బోత్ ఆర్ ఇన్ సేమ్, రిజల్ట్స్ డిఫరెంట్ వస్తే బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు సపోజ్ సేమ్ ఉందనుకో, బోత్ ఆర్ ఇన్ సేమ్ సబ్నెట్ అనుకో, దెన్ ఆర్ప్ హెడర్లో సెండర్ ఐపీ అడ్రస్ ఏమవుతుంది చెప్పండి. సెండర్ ఐపీ అడ్రస్ అంటే సోర్స్ ఐపీ అడ్రస్సే PC1 ప్రాస్పెక్టివ్లో. చెప్పండి, వాట్ ఈస్ ద సోర్స్ ఐపీ అడ్రస్ హియర్? అర్థం కాలేదా? ఏంది అందరు సైలెంట్ ఉన్నారు? హలో, 192.168.2.2. ఓకే, 2.1 ఇస్ ద సెండర్ ఐపీ. అంటే సెండర్ ఎవరు చేస్తున్నారు? పీసీఏ కదా అది. వాట్ ఈస్ ద సెండర్ మ్యాక్ అడ్రస్? మ్యాక్ అడ్రస్ని ఐపీ అడ్రస్ లాగా చెప్తుంది. ఇక్కడ చెప్పా కదా పీసీఏ మ్యాక్ అడ్రస్ అని. సెండర్ ఎవరు? పీసీఏ కాబట్టి ఇట్స్ ఏ మ్యాక్ అడ్రస్ ఈజ్ ఏఏ. ఓకే, వాట్ ఈస్ ద టార్గెట్ ఐపీ అడ్రస్? 2.2. వెయిట్ ఏ సెకండ్, గో ఆన్ మ్యూట్. ఓకే, ఇది ఇంపార్టెంట్. టార్గెట్ అడ్రస్ మనం ఏం ఫిల్ చేస్తున్నాం? 2.2. ఎందుకు ఫిల్ చేస్తున్నాం? బోత్ ఆర్ ఇన్ సేమ్ సబ్నెట్. ఒకవేళ నేను పింగ్ డిఫరెంట్ నెట్వర్క్ చేస్తానంటే 3.1 పింగ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ నెట్వర్క్. ఓకే, అప్పుడు ఆర్ప్ అనేది 2.2కి టార్గెట్ ఐపీ అవ్వదు. ఇక్కడ ఇట్ విల్ జనరేట్ ఏ ఆర్ ఫర్ గేట్వే ఐపీ అడ్రస్. ఓకే, గేట్వే ఐపీ అడ్రస్. సో నీ కంప్యూటర్లో నువ్వు గేట్వే కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేస్తేనే ఇట్ విల్ జనరేట్ ఆర్ ఫర్ గేట్వే. సపోజ్ నేను ఇక్కడ ఉంది కదా, ఇదొక రౌటర్ తీసుకొని ఓకే, దిస్ ఈజ్ అ రౌటర్. ఓకే,
ఇది గేట్వే. దీని యొక్క గేట్వే ఐపీ అడ్రస్ ఎంత? 192.168. సేమ్ నెట్వర్క్లోనే పెడతా, సమ్ 2.100. ఓకే, సమ్ 2.100. ఈ కనెక్షన్ తీసేద్దాం అనుకోండి, ఇట్లా కనెక్ట్ అయింది అనుకోండి సపోజ్. ఓకే, ఇట్లా కనెక్ట్ అయింది అనుకోండి. కనెక్షన్స్, దిస్ ఆర్ ద కనెక్షన్స్. ఇప్పుడు నేను పీసీ 2కి రీచ్ అవ్వాలంటే గేట్వేకి వెళ్ళాలి. దిస్ ఇస్ ద 2.1, 2.100. ఓకే, నీ కంప్యూటర్లో గేట్వే కాన్ఫిగర్ చేయాలి. గేట్వే ఎలా కాన్ఫిగర్ చేయాలి చెప్పాను కదా నిన్న. నెట్వర్క్ సెట్టింగ్స్. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ కంప్యూటర్స్లో వెళ్ళొచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు. సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే టీసీపీ ఉందా, ఇక్కడ చూసారా రౌటర్ గేట్వే. వాట్ ఈస్ ద గేట్వే ఆఫ్ మై పీసీ? 192.168.0.1. దిస్ ఇస్ ద గేట్వే. ఇప్పుడు నేను www.google.com, youtube.com ఇవన్నీ ఉన్నాయి కదా సంథింగ్, ఇదంతా డిఫరెంట్ నెట్వర్క్స్. 142 అంటే ఇది పబ్లిక్ ఐపీ. ఆ పబ్లిక్ ఐపీ నాదంతా ప్రైవేట్ ఐపీ. నేను పబ్లిక్ ఐపీ డిఫరెంట్ నెట్వర్క్ని పింగ్ చేస్తున్నానంటే నా వైఫై రౌటర్ నుంచి బయటకు వెళ్తుంది డేటా. ఓకే, అట్లా అనమాట. సో దిస్ ఇస్ ద గేట్వే. సో ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. ఓకే, ఇక్కడ నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ both the addresses are in same subnet, it will generate a ARP for destination, whatever the destination IP we are pinging, right? 2.2, it will generate for 2.2. if both the IP addresses are in different network, it ARP will generate for default gateway. ఇది క్లియర్ అయిందంటే ఐ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్, అదర్వైజ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇది ఫీల్డ్. ఇట్ విల్ లెర్న్ ద మ్యాక్ అడ్రస్. ఆర్ప్ ఎందుకు? మ్యాక్ అడ్రస్ లెర్న్ చేసుకోవడానికే కదా. సో ఏ ఐపీ యొక్క మ్యాక్ అడ్రస్ లెర్న్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. సేమ్ నెట్వర్క్లో ఉంటే ఇట్ విల్ లెర్న్ ద మ్యాక్ అడ్రస్ ఫర్ ద డెస్టినేషన్ ఐపీ 2.2. ఒకవేళ డిఫరెంట్ నెట్వర్క్ ఉందనుకోండి, ఇట్ విల్ లెర్న్ ద మ్యాక్ అడ్రస్ ఫర్ ద డిఫాల్ట్ గేట్వే. ఆ డిఫాల్ట్ గేట్వే ఐపీ మన కంప్యూటర్లో కాన్ఫిగర్ చేసి ఉంటాం. ప్రతి ఒక్క లేయర్ 3 డివైస్కి గేట్వే అనేది కాన్ఫిగర్ చేస్తాం. ఆ గేట్వే కాన్ఫిగర్ చేయడం వల్ల ఇట్ విల్ లెర్న్ ద మ్యాక్ అడ్రస్ ఫర్ ద గేట్వే. ఇక్కడ చూడండి, నేను ఐఎఫ్ కాన్ఫిగ్, 1 సెకండ్, ఇక్కడ నా గేట్వే మ్యాక్ అడ్రస్ ఉంటుంది. 0.1 యొక్క మ్యాక్ అడ్రస్ లెర్న్ చేసుకుంటాడా. సారీ ARP -a ఇస్తే అయిపోయా. ఇక్కడ చూడండి, వాట్ ఇస్ ద 0.1 మ్యాక్ అడ్రస్? దిస్ ఈస్, నేను లెర్న్ చేసుకున్నాను, దిస్ ఇస్ ద మ్యాక్ అడ్రస్. ఓకే, దిస్ ఇస్ 0.1 మ్యాక్ అడ్రస్, నా గేట్వే మ్యాక్ అడ్రస్. ఈ మ్యాక్ అడ్రస్ లెర్న్ చేసుకున్నందుకే నేను యూట్యూబ్, ఫేస్బుక్ అవన్నీ నేను రీచ్ అవ్వగలుగుతున్నా. ఓకే, దిస్ ఈజ్ ద నా సిస్టమ్ గేట్వే. ఇది 0.1 ఈజ్ ద గేట్వే అది. సో సేమ్ నెట్వర్క్లో ఉంటే ఇట్ విల్ జనరేట్ ARP ఫర్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్. ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ నెట్వర్క్, ఇట్ విల్ జనరేట్ ARP ఫర్ ద గేట్వే. క్లియరా? నెక్స్ట్ టార్గెట్ మ్యాక్ అడ్రస్ మనకు తెలియదు కదా. టార్గెట్ మ్యాక్ అడ్రస్ కనుక్కోవడానికే కదా ఈ ARP. సో ఇక్కడ ఏముంటుంది? బ్రాడ్కాస్ట్ ఉంటుంది, అంటే ఆల్ FFF ఉంటాయి. బ్రాడ్కాస్ట్ ఈజ్ FFF. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఆర్ప్ అనే కాన్సెప్ట్ వచ్చింది పింగ్ నుంచి. ఆర్ప్ దేనికి? టు ఐడెంటిఫై ద అన్నోన్ మ్యాక్ అడ్రస్. మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. ARP ఈజ్ టు ఐడెంటిఫై, టు ఫైండ్ అవుట్ ద, ఇట్ విల్ ఫైండ్ ద మ్యాక్ అడ్రస్ ఫర్ ద రెస్పెక్టివ్ ఐపీ అడ్రస్. ఈ మ్యాక్ అడ్రస్ కనుక్కోవడానికి ARP. ఓకే, ఈ ARP ఏ ఐపీ? రెస్పెక్టివ్ ఐపీ అడ్రస్ అన్న. రెస్పెక్టివ్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి? డెస్టినేషన్ ఐపీ అడ్రస్. ఓకే, ఈ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ సేమ్ నెట్వర్క్లో ఉందా, డిఫరెంట్ నెట్వర్క్లో ఉందా అని కనుక్కోవాలంటే ఇట్ విల్ డూ అండ్ ఆపరేషన్ విత్ దిస్ సోర్స్ సబ్నెట్ మాస్క్ అండ్ డెస్టినేషన్ ఐపీ. అగైన్ సోర్స్ సబ్నెట్ మాస్క్ అండ్ సోర్స్ ఐపీ. ఈ రెండింటి మధ్యలో జరిగిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ సేమ్ ఉంటే అది సేమ్ సబ్నెట్, డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ నెట్వర్క్. సో సేమ్ ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఇస్ సేమ్, ఇట్ విల్ జనరేట్ ఏ టార్గెట్ ఐపీ. ఇక్కడ హెడర్ కదా, ఇది హెడర్, ఇందులో ఫీల్డ్స్ ఇవి. ఇట్ విల్ జనరేట్ ARP ఫర్ 2.2. ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్, ఇట్ విల్ జనరేట్ ARP ఫర్ గేట్వే. ఇంకా టార్గెట్ మ్యాక్ అడ్రస్ ఇది ఉంటుంది. సో ఇది కేస్ 2. కేస్ 2 ఏంటి? డిఫరెంట్ నెట్వర్క్. కేస్ 1 డిఫరెంట్ సేమ్ నెట్వర్క్.
ఈ కేస్ 2 అనేది సపరేట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ కేస్ 1 మాట్లాడుకుందాం. సేమ్ నెట్వర్క్. ఓకే, సపోజ్ ఇది సేమ్ నెట్వర్క్లోనే ఉంది. సో డెస్టినేషన్ టార్గెట్ అయిపోయింది 2.2. ఈ ప్యాకెట్ అంతా ఉంది కదా, ఇది జనరేట్ అయ్యి ఓకే ఇట్ విల్ సెండ్ టు ద స్విచ్. ఈ స్విచ్కి పంపిస్తుంది. ఓకే, ఆర్ప్ అనేది ఆర్ప్ ప్యాకెట్ అనేది మొత్తం ఈ స్విచ్కి పంపిస్తుంది. ఓకే, స్విచ్ రిసీవ్స్ దిస్ ఎంటైర్ ప్యాకెట్. వాట్ ఇట్ విల్ డూ? ఎవరైనా చెప్పగలరా? స్విచ్ ఆర్ప్ రిక్వెస్ట్, ఇదంతా ఆర్ప్ రిక్వెస్ట్ హెడర్. ఇది దిస్ ఈజ్ ఆర్ప్ రిక్వెస్ట్ హెడర్. సేమ్ రిక్వెస్ట్ రిప్లై ఉంటుంది. ఐసీఎంపీ ఎక్కువ రిక్వెస్ట్ ఎక్కువ రిప్లై లాగా. ఇప్పుడు ఆర్ప్ మ్యాక్ అడ్రస్ కనుక్కోవడానికి మనం జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఇది రిక్వెస్ట్. ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? నేను నిన్న మొన్ననే చెప్పాను స్విచ్ అంటే ఏంటి. స్విచ్ అంటే ఏంటి అనేది తెలిస్తే మీరు ఇప్పుడు ఆన్సర్ చేయగలరు నాకు. వాటర్ ఓకే, PC1 generate a ARP request packet to find out the MAC address. ఓకే, ఇది నేను PC1 ప్రాస్పెక్టివ్లో చెప్పాను. ఇదంతా PC1 కదా. ఇక్కడే చెప్పాను. కన్సిడర్ PCA MAC address is this. If you initiate a ping from PCA, it will generate ICMP echo request. ICMP echo request ని జనరేట్ చేసింది ఇవి ప్యాకెట్స్. కానీ దిస్ ICMP echo request ప్యాకెట్ విల్ బీ ఇన్ బఫర్ బికాస్ MAC అడ్రస్ మనకు తెలీదు, డెస్టినేషన్ MAC అడ్రస్. సో ఇట్ విల్ జనరేట్ ఆర్ప్. ఎవరు? PC1. సో PC1 ఆర్ప్ అనేది జనరేట్ చేసింది. ఇది ఆర్ప్ ప్యాకెట్, ఇదంతా ఆర్ప్ ప్యాకెట్. నౌ దిస్ ఆర్ప్ ప్యాకెట్ ఈస్ గోయింగ్ టు స్విచ్ 1. సో స్విచ్ రిసీవ్స్ దిస్ ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్. దిస్ ఇస్ ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్. స్విచ్ రిసీవ్స్ దిస్ ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్. నౌ వాట్ విల్ హ్యాపెన్స్? వాట్ స్విచ్ విల్ డూ? మ్యాక్ అడ్రస్ జనరేట్ చేసి MAC address generator. See, try to understand my question. Switch receives the ARP request packet. బ్రాడ్కాస్ట్ చేస్తుందన్న మెసేజ్. బ్రాడ్కాస్ట్ చేస్తుందని ఎలా తెలుస్తుంది నీకు? కరెక్టే, ఆన్సర్ కరెక్టే, ఇట్ విల్ బ్రాడ్కాస్ట్ అని. బట్ హౌ ఇట్ విల్ ఐడెంటిఫై? స్విచ్ అనేది లేయర్ 1 లేయర్ 2 లేయర్ 3? లేయర్ 2లో ఏముంటాయి? లేయర్ 2 అంటే ఏంటి? మ్యాక్ అడ్రస్. సో స్విచ్ విల్ ఓన్లీ అండర్స్టాండ్స్ మ్యాక్ అడ్రస్. ఇప్పుడు ప్రశాంత్ అమెజాన్లో మొబైల్ ఆర్డర్ చేశాడు. ప్రశాంత్ కర్నూలులో ఉంటాడు. కర్నూలు హబ్కి మొబైల్ ప్యాకెట్ వచ్చింది. కొరియర్ బాయ్ తీసుకున్నాడు. కొరియర్ బాయ్ ఏం చేస్తాడు? అడ్రస్ చెక్ చేస్తాడు. ఏం అడ్రస్? డెస్టినేషన్ అడ్రస్. ఓకే, సిమిలర్లీ స్విచ్ 1 అనేది ప్యాకెట్ అనేది రిసీవ్ చేసుకుంది. ఆర్ప్ రిక్వెస్ట్ అనే కొరియర్ ప్యాకెట్ తీసుకొని స్విచ్ ఓన్లీ చెక్స్. ఇప్పుడు ఆ డెలివరీ బాయ్ లోపల మొబైల్ ఉందా లేకుంటే ఏమైనా పర్సనల్ ఆర్డర్ చేసుకున్నాడా ప్రశాంత్ అవన్నీ చెక్ చేయడు కదా. కొరియర్ పర్సన్ ఏం చెక్ చేస్తాడు? దాని మీద డెస్టినేషన్ ఉంది, లోపల ఏది ఉంటే ఏంది, ఏదైనా ఉండేది పర్సనల్, అది కస్టమర్ పర్సనల్. సో అదేం చెక్ చేయడు, ఓన్లీ పైన డెస్టినేషన్ అడ్రస్ చెక్ చేస్తాడు. సో కొరియర్ బాయ్ విల్ ఓన్లీ అండర్స్టాండ్స్ డెస్టినేషన్ అడ్రస్ ఆఫ్ ద ప్రశాంత్, అంతే. లోపల ఏం ప్రోడక్ట్ ఉంది, ఏం ఆర్డర్ చేశాడు, ఏంటి అని ఏమి చెక్ చేయడు. సో సిమిలర్లీ స్విచ్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ ద మ్యాక్ అడ్రస్. అవునా? సో ఇప్పుడు చెప్పండి, స్విచ్ రిసీవ్స్ ద ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్. ఈ ఆర్ప్లో ఏమేమి ఉన్నాయి? ఐపీ అడ్రస్లు ఉన్నాయి, మ్యాక్ అడ్రస్లు ఉన్నాయి. నౌ టార్గెట్ అంటే డెస్టినేషన్, ఇక్కడ కీవర్డ్స్ ఒకటి డిఫరెంట్ బట్ ద ఫంక్షన్ ఈజ్ సేమ్. నౌ టెల్ మీ, స్విచ్ రిసీవ్స్ ద ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్, వాట్ స్విచ్ విల్ డూ? ఇట్ విల్ ఫైండ్ అవుట్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్సా? కరెక్ట్గా ఫామ్ చేయండి సెంటెన్స్. ఫైండ్ అవుట్ కోసమే మనము ఆర్ప్ అనేది జనరేట్ చేసినాం. ఇంకా ఫైండ్ అవుట్ ఎక్కడో డెస్టినేషన్లో ఉంది, ఇంకా పంపించలే మనం. స్విచ్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ మ్యాక్ అడ్రస్. యా పూర్ణ, ఇట్ విల్ బ్రాడ్కాస్ట్ టు ఆల్ ద పోర్ట్స్. బిఫోర్ గోయింగ్ టు బ్రాడ్కాస్ట్ టు ఆల్ ద పోర్ట్స్, వాట్ ఇట్ విల్ డూ? మళ్ళీ ఆలోచించు ప్రశాంత్. డెస్టినేషన్ ఐపీనా లేకుంటే ఏంటి? ఐపీ ఎందుకు వస్తుంది ఇక్కడ స్విచ్లో? ఎవరో చెప్పారు చూడండి, ఇట్ విల్ చెక్ ద కరెక్ట్, ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంటి? టార్గెట్ మ్యాక్ అడ్రస్. ఓకే, స్విచ్ రిసీవ్స్ ఎంటైర్ దిస్ ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్, ఇట్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ మ్యాక్ అడ్రసెస్. అది కూడా ఏంటి? టార్గెట్ మ్యాక్ అడ్రస్ ఏంటి అని చెక్ చేస్తుంది.
ఈ టార్గెట్ మ్యాక్ అడ్రస్ ఏంటి నా సో స్విచ్ మెయింటైన్స్ ద మ్యాక్ టేబుల్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను స్విచ్ మెయింటైన్స్ ద మ్యాక్ టేబుల్ ఓకే ఈ టేబుల్ ఏముంటుంది ఎన్ని పోర్ట్స్ ఉన్నాయిడా E0 E1 పోర్ట్ ఇక్కడ ఉంది కదా E0 E2 పోర్ట్ E0 పోర్టు అండ్ E2 పోర్ట్స్ ఉన్నాయి ఓకే E0 పోర్టు E2 పోర్ట్స్ ఉన్నాయి 1 సెకండ్ ఓయమ్మ 6:30 అయింది అప్పుడే ఓకే త్వరగా కంప్లీట్ చేయాలి మనం E0 పోర్ట్ అండ్ E2 పోర్ట్స్ సో E0 పోర్ట్స్లో ఏమేమి కనెక్ట్ అయింది PC1 కనెక్ట్ అయింది E2 పోర్ట్స్లో సపోజ్ ఈ కనెక్షన్ ఇక్కడ ఇట్లా కనెక్ట్ అయింది అనుకుందాం ఓకే ఇట్లా స్విచ్ కనెక్ట్ అయింది అనుకుందాం ఇది తీసేద్దాం ఓకే ప్రజెంట్ ఈ సినారియో వేసేసుకొని ఓకే సో E0 పోర్ట్ అండ్ E2 పోర్ట్ E3 ఇది E3 పోర్ట్ కదా ఓకే సమ్ ఇంటర్ఫేస్ నేమ్ అది E3 పోర్ట్ సో ఇట్ మెయింటైన్స్ ద మ్యాక్ టేబుల్ E0 పోర్ట్లో ఏం కనెక్ట్ అయింది PC1 కనెక్ట్ అయింది సో ఈ స్విచ్ 1 రిసీవ్స్ ఇట్ దిస్ ARP రిక్వెస్ట్ ప్యాకెట్ ఇట్ విల్ చెక్ ద టార్గెట్ మ్యాక్ అడ్రస్ ఏంటి FFF అంటే బ్రాడ్కాస్ట్ సో నవ్ ఇట్ విల్ బ్రాడ్కాస్ట్ టు ద ఆల్ ద పోర్ట్స్ ఎక్సెప్ట్ ఇట్ రిసీవింగ్ పోర్ట్ సో ఏ పోర్ట్లో రిసీవ్ చేసుకుంది E0లో రిసీవ్ చేసుకుంది కాబట్టి ఈ పోర్ట్ కాకుండా మిగతా అన్ని పోర్ట్స్కి ఇది బ్రాడ్కాస్ట్ చేస్తుంది బ్రాడ్కాస్ట్ అంటే ఏంటి సేమ్ ఇట్ విల్ కాపీ ద సేమ్ సిగ్నల్ అండ్ ఇట్ విల్ సెండ్ టు ద అక్రాస్ ద ఆల్ ద పోర్ట్స్ అట్లా ఇట్ విల్ బ్రాడ్కాస్ట్ ద సేమ్ ARP రిక్వెస్ట్ ప్యాకెట్ టు ద ఆల్ ద పోర్ట్స్ సో బ్రాడ్కాస్ట్ చేసే ముందు వాట్ ఇట్ టు లర్న్ ద సోర్స్ మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి PC1 మ్యాక్ అడ్రస్ సో ఈ PC1 మ్యాక్ అడ్రస్ లర్న్ చేసుకుంటుంది PC1 మ్యాక్ అడ్రస్ ఏంటి ఏఏ అంటే E0 పోర్ట్లో నేను ఏఏ మ్యాక్ అడ్రస్ లర్న్ చేసుకున్నా ఏఏ అంటే ఏంది PC1 మ్యాక్ అడ్రస్ లర్న్ చేసుకొని అప్పుడు బ్రాడ్కాస్ట్ చేస్తుంది అప్పుడు PC2 రిసీవ్స్ చేసుకుంటుంది ఇది ఈ E3 పోర్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యి PC2 రిసీవ్స్ దిస్ ARP రిక్వెస్ట్ ప్యాకెట్ నౌ టెల్ మీ కంప్యూటర్ అనేది లేయర్ 1 లేయర్ 2 లేయర్ 3 డివైజా నౌ టెల్ మీ కమన్ గాయస్ తప్పైనా పర్లేదు చెప్పండి ఎవరేమనుకోరు అంత మనోళ్ళే ట్రై చేయండి మీ అంటే అర్థం చేసుకొని ట్రై కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా చెప్పండి కంప్యూటర్ ఈజ్ ఏ లేయర్ 2 ఆర్ లేయర్ 3 డివైస్ because it is dealing with IP address, right? Now tell me PC2 receives this ARP request header, what it will check? Perfect. Which IP? ఇందులో రెండు ఐపీలు ఉన్నాయి సెండర్ ఐపీ ఉంది టార్గెట్ ఐపీ ఉంది ఏ ఐపీ చెక్ చేస్తుంది టార్గెట్ టార్గెట్ దట్స్ కరెక్ట్ సో టార్గెట్ ఇట్ విల్ చెక్ ద టార్గెట్ ఐపీ అడ్రస్ సో వాట్ ఈస్ ద టార్గెట్ ఐపీ అడ్రస్ 2.2 సో 2.2 ఎవరు అరే హే ఇందాక చెప్పా కదా ఇఫ్ ఐ సే హాయ్ టు కార్తిక్ విల్ రిప్లై టు మీ విత్ హాయ్ అంతే కదా సో నాకు ప్యాకెట్ వచ్చింది ఇట్స్ 2.2 డెస్టినేషన్ అడ్రస్ ఇస్ 2.2 హే ఐ హ్యావ్ రిసీవ్డ్ ARP రిక్వెస్ట్ ప్యాకెట్ అండ్ ద డెస్టినేషన్ టార్గెట్ మ్యాక్ అడ్రస్ ఇస్ 2.2 ఇట్స్ మీ ఓన్లీ సో యూఆర్ ఆస్కింగ్ మీ టు టెల్ మై మ్యాక్ అడ్రస్ అని చెప్పేసి ఇదేం చేస్తుంది ఇట్ విల్ జనరేట్ ARP రిప్లై ప్యాకెట్ నౌ టెల్ మీ ద ఫీల్డ్స్ వాట్ ఈస్ ద సెండర్ ఐపీ ఫ్రమ్ PC2 who will generate PC2 generates ARP reply packet okay ఇప్పుడు PC2 prospect లో what is the sender IP sender MAC what is the target IP and target MAC now tell me ఇది చెప్తే I'll be more happy okay Chandrasekhar someone okay target IP PC2 sender IP ఏంది బ్రో what is the sender IP okay sender IP is 2.2 perfect 192.168.2.2 ఎవరు సెండ్ చేస్తున్నారు PC2 సెండ్ చేస్తుంది కదా బ్రో గో ఆన్ మ్యూట్ బ్రో ఓకే సో ఎవరు సెండ్ చేస్తున్నారు PC2 సెండ్ చేస్తుంది కాబట్టి సెండర్ ఐపీ స్పీడ్ 2.2 వాట్ ఈస్ ద సెండర్ మ్యాక్ అడ్రస్ ఇట్స్ BB అండ్ మనం అన్నాం కదా PCB మ్యాక్ అడ్రస్ BB వాట్ ఈస్ ద టార్గెట్ ఐపీ హియర్ 192.168. వీ నో ద టార్గెట్ ఐపీ ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసు కదా ప్యాకెట్ నుంచి 2.1 వాట్ ఈస్ ద టార్గెట్ మ్యాక్ అడ్రస్ నౌ యూ నో ద టార్గెట్ మ్యాక్ అడ్రస్ బికాస్ దిస్ ఈస్ ద ఇక్కడ నుంచి వచ్చింది కదా ఏ నుంచి సో దిస్ ఈస్ ద టార్గెట్ మ్యాక్ అడ్రస్ ఓకే
It will generate this packet and send to switch 1. Before going to send it, ఇది ఏం చేస్తుంది, పీసీ అనేది ఆర్ప్ టేబుల్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఆర్ప్ టేబుల్లో ఇందాక చూపించాను కదా, ఇది ఆర్ప్ టేబుల్. ఇది నా కంప్యూటరు మ్యాక్బుక్ ప్రో, ఇది ఆర్ప్ టేబుల్ ఇలా ఉంటుంది, ఐపీ అడ్రస్ విత్ రెస్పెక్ట్ టు మ్యాక్ అడ్రస్. సో ఇట్ విల్ ఏం చేస్తుంది, ఇట్ విల్ లెర్న్ ఇట్. ఐపీ అడ్రస్ ఏంటి, 192.168.1.1. ఇట్ విల్ అప్డేట్ ద సోర్స్ ఐపీ అడ్రస్ విత్ రెస్పెక్ట్ టు మ్యాక్ అడ్రస్. సోర్స్ ఏమైంది, PC1 నుంచి వచ్చింది కాబట్టి దాని యొక్క మ్యాక్ అడ్రస్ ఎంత, ఇది. ఇట్లా లర్న్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఆర్ప్ టేబుల్. లర్న్ చేసుకొని నౌ PC2 సెండ్స్ ద ఆర్ప్ రిప్లై ప్యాకెట్ టు ద స్విచ్. సో స్విచ్ రిసీవ్ చేసుకుంటుంది ఏ పోర్ట్లో, E3 పోర్ట్లో స్విచ్ రిసీవ్ చేసుకుంటుంది. నౌ టెల్ మీ, స్విచ్ రిసీవ్స్ దిస్ ఆర్ప్ రిప్లై ప్యాకెట్, వాట్ ఇట్ విల్ డూ? సేమ్ క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి వినయ్. వాట్ స్విచ్ విల్ డూ? ఇట్ రిసీవ్స్ ద ఆర్ప్ రిప్లై ప్యాకెట్ అండ్ నేను హైలైట్ చేసిన కంప్యూటర్లో. యా, ఇట్ విల్ సెండ్స్ టు ద PC1 ఓన్లీ, బట్ వాట్ ఇట్ విల్ డూ? Again, it will check the target MAC address. So switch receives this entire ARP reply packet. So it will check the target MAC address. It will only understand MAC addresses, right? It will check the target MAC address. Target MAC address ఏముంది, AA ఉంది. Now this is a MAC address table. This is a MAC table. Okay. To reach AA, which port I need to exit? చెప్పండి బాబు. E0. So that's how the system understands. Okay, so it will receive the target MAC address and see target MAC address is AA. It will check in the MAC table. Okay, AA should exit through E0. So this entire packet అనేది E0 interface నుంచి పంపిస్తుంది PC1 కి. Before going to send again, it will learn the source MAC address. Source అంటే ఏంది, ఇక్కడ PC2 నుంచి PC1 కి పోతే PC2 is the source కదా. So it is connected to the E3. So it will learn the source MAC address is BB. సో ఈ రెండు ఇంటర్ఫేసెస్లో మ్యాక్ అడ్రస్ లర్న్ చేసుకుంటుంది, E0 AA అని, E3 BB అని. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. టు రీచ్ BB యూ షుడ్ ఎగ్జిట్ త్రూ E3. టు రీచ్ AA యూ షుడ్ ఎగ్జిట్ త్రూ E0 అని చెప్పి మ్యాక్ అడ్రస్ టేబుల్లో ఉంటుంది. ఓకే, మ్యాక్ అడ్రస్ టేబుల్ ఏమేమి ఉంటాయి, ఇంటర్ఫేసెస్ అండ్ ద మ్యాక్ అడ్రసెస్. ఓకే, డివైస్ మ్యాక్ అడ్రసెస్ ఉంటాయి. సో అట్లా PC1 రిసీవ్స్ ద ఆర్ప్ రిప్లై ప్యాకెట్ and the and and target MAC address is AA. Sorry, PC1 receives the entire ARP reply packet and it will check the target IP is 201. Okay, 201 is my only, and you got the MAC address. What MAC address you got? The target is 2.2 MAC address ఏంటి, BB. అప్పుడు ఆర్ప్ టేబుల్లో లర్న్ చేసుకుంటుంది PC1 ఆర్ప్ టేబుల్. ఇది PC1 ఆర్ప్ టేబుల్ ఏమవుతుంది, PC1 ARP టేబుల్ ఏమవుతుంది, 192.168.2.2 విత్ మ్యాక్ అడ్రస్ BB అని లర్న్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆర్ప్ టేబుల్లో BB ఉంది కదా, ఇప్పుడు స్టార్టింగ్లో ఇది డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ మనకు తెలియదు కదా, ఇప్పుడు తెలుసుకున్నాం. 2.2 యొక్క మ్యాక్ అడ్రస్ ఏంటి, BB అని చెప్పేసి. ఇప్పుడు BB. నౌ దిస్ ప్యాకెట్ ICMP ఎకో రిక్వెస్ట్ ప్యాకెట్ అనేది మళ్ళీ స్విచ్కి వెళ్తుంది. వాట్ స్విచ్ విల్ డూ, దిస్ ఇస్ ఎంటర్ ICMP ఎకో రిక్వెస్ట్ ప్యాకెట్. Switch receives this ICMP request packet, it will only understand the MAC address. What MAC address? Destination MAC address. What is the destination MAC address? It is BB. So destination MAC address ఏంటి, BB. Okay, so BB again switch MAC table ఇది కదా. So to reach BB, which port I need to exit? E3. సో E3 పోర్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యి PC2కి ICMP ఎకో రిక్వెస్ట్ ప్యాకెట్ అని వస్తుంది. అగైన్ PC2 ఏం చేస్తుంది, ICMP ఎకో రిప్లై ప్యాకెట్ జనరేట్ చేస్తుంది విత్ ద ఫీల్డ్స్ ఆఫ్ సోర్స్ ఏమవుతుంది 2.2, సోర్స్ IP, డెస్టినేషన్ IP ఏమవుతుంది 2.1, సోర్స్ మ్యాక్ BB, డెస్టినేషన్ మ్యాక్ ఏమవుతుంది AA. అట్లా స్విచ్ రిసీవ్ చేసుకొని మళ్ళీ స్విచ్ అగైన్ మ్యాక్ అడ్రస్ టేబుల్ చెక్ చేసి టు రీచ్ AA ఇట్ విల్ ఎగ్జిట్ త్రూ E0 అట్లా రిప్లై వస్తుంది. అప్పుడు ఒక ప్యాకెట్ సక్సీడెడ్గా అయిపోతుంది. ఓకే, అట్లా ఒక్కొక్క ప్యాకెట్ ఇప్పుడు నేను పింగ్ చేస్తే 39 ప్యాకెట్స్ వెళ్ళాయి కదా. ఓకే, 39 ప్యాకెట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పుడు ఒక ప్యాకెటే ICMP. ఒక ప్యాకెట్ వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుంది, ఏమేమి జరుగుతుంది అనేది చెప్పా. ICMP ఎక్కువ రిక్వెస్ట్ ఎక్కువ రిప్లై.
బట్ స్టార్టింగ్ మనము డివైజెస్ ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు మనకు డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ తెలియవు. వన్స్ ఒకసారి తెలిసిన తర్వాత ఇట్ విల్ డూ యూనికాస్ట్. ఫస్ట్ స్విచ్ చేంజ్ చేసింది ఇక్కడ, ఇట్ విల్ డూ బ్రాడ్కాస్ట్. వన్స్ ఇట్ లర్న్స్ ద మ్యాక్ అడ్రస్ ఇట్ విల్ డూ యూనికాస్ట్ 1 to 1. అది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఇదే పీడిఎఫ్లో ఉంది మొత్తం. ఓకే, చూడండి, అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఈ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్లో ఇఫ్ యు సీ రైట్, ఓకే ఇఫ్ యు సీ రైట్, దిస్ ఇస్ ద ఫీచర్స్ అండ్ దిస్ ఇస్ ద ఆర్ప్ హెడర్. ఓకే, దీంట్లో ఏమేమి ఉంటాయి? సెండర్ హార్డ్వేర్ అడ్రస్, సెండర్ ప్రోటోకాల్ అడ్రస్. Hardware address is a MAC address. Okay, target protocol address is the IP address. Sender MAC address, you can simply call it sender MAC address. Okay, next ఈ సినారియో ఇచ్చా, సేమ్ సబ్నెట్లో ఉంటే, బోత్ ఆర్ ఇన్ సేమ్ సబ్నెట్ కదా, 1.1 1.2 and 1.1 సేమ్ సబ్నెట్లో ఉంటే ఇట్ విల్ డూ అండా ఆపరేషన్. PC1 does the అండా ఆపరేషన్ between them and it will identify. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2, యాజ్ ఇట్ ఈస్ సేమ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసా ఇందాకదే. స్టెప్ 3, స్టెప్ 4 రిప్లై ఎలా వస్తుంది ఏంటి. ఓకే, మీరు ఈ వీడియో ఈ స్లైడ్ వెళ్ళండి, నీట్గా ఉంటుంది. ఓకేనా, డెస్టినేషన్ IP అడ్రస్ ఏంటి అన్నీ. సినారియో 2, బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ సబ్నెట్ అనుకో, అప్పుడు ఇట్ విల్ లర్న్ ద గేట్వే మ్యాక్ అడ్రస్. ఇట్ విల్ డూ అండా ఆపరేషన్, ఇట్ విల్ కమ్ టు నో బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ సబ్నెట్, ఇట్ విల్ లర్న్ ద గేట్వే మ్యాక్ అడ్రస్. మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టెప్ బై స్టెప్. మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏం అవసరం లేదు. ఇక్కడ ఉందా ఏంటది, ఇది ఏం అవసరం లేదు ఇందులో. ఇక్కడ చెప్పాం కదా, ఇదంతా ఏం అవసరం లేదు మీకు. ఇక్కడ నీట్గా పీపీటీలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశా. పింగ్ ఎలా వర్క్ అవుతుంది, అడ్రస్ అండ్ గ్రేషియస్ ఆర్ప్. లాస్ట్లో గ్రేషియస్ ఆర్ప్ అంటారు. గ్రేషియస్ ఆర్ప్ అంటే ఏంటంటే ఇట్ విల్ ఐడెంటిఫై ద డూప్లికేట్ IP అడ్రస్ ఆన్ ద నెట్వర్క్. ఎట్లా అంటే ఇప్పుడు నేను 2.1 యూస్ చేశానా, అదే సేమ్ ఇక్కడ PC కూడా 2.1 యూస్ చేసావనుకో, అప్పుడు డూప్లికేట్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు సపోజ్ నేను ఇక్కడ డూప్లికేట్ 2.1 యూస్ చేశాను అనుకో, సపోజ్ నేను 2.1 యూస్ చేసా. సో నీకు కళ్ళతో చూస్తున్నావు కాబట్టి నీకు తెలుస్తుంది 2.1 సేమ్ యూస్ చేసావు, డూప్లికేట్ ఇది ఇట్లా కమ్యూనికేట్ అవ్వదు అని. బట్ సిస్టమ్ ఎలా తెలుసుకుంటుంది అంటే దట్ ఈస్ కాల్డ్ గ్రేషియస్ ఆర్ప్. గ్రేషియస్ ఆర్ప్ వాట్ ఇట్ విల్ డూ, సోర్స్ IP డెస్టినేషన్ IP సేమ్ ఉంటుంది. సోర్స్ IP ఏముంది 2.1, డెస్టినేషన్ IP కూడా 2.1 ఉంటుంది. సో ఒకవేళ 2.1 ఉందనుకోండి, సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ ఐడెంటిఫై దిస్ IP ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై సమ్ అదర్ PC అని. ఒకవేళ ఐడెంటిఫై అవ్వకపోతే దెన్ యూ కెన్ గుడ్ టు యూస్ దిస్ IP అడ్రస్. దట్స్ హౌ యూ ఐడెంటిఫై ద డూప్లికేట్ IP మ్యాపింగ్ ఆన్ ద నెట్వర్క్. అర్థమైందా? సో గ్రేషియస్ ఆర్ప్ విల్ ఐడెంటిఫై ద డిటెక్ట్ ద డూప్లికేట్ IP అడ్రస్ ఆన్ ద నెట్వర్క్. ఓకే, అది మీకు ప్రాక్టికల్గా చూపించాలి అంటే ఇక్కడ చూపిస్తా, GARP. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆర్ప్ హెడర్ చూపిస్తాను. ఆర్ప్ హెడర్లో ఏముంది, ఆర్ప్ హెడర్లో వాట్ ఈస్ ద సెండర్ IP అడ్రస్ 128. చూడండి, సెండర్ IP టార్గెట్ IP రెండు సేమ్ ఉంటుంది. సో రెండు సేమ్ ఉండి ఇట్ విల్ ఐడెంటిఫై. టార్గెట్ IP 130.128 ఉంది కదా, ఒకవేళ అది ఈ ప్యాకెట్ వెళ్ళిన తర్వాత ఒకవేళ టార్గెట్ IP 128 ఉందనుకో, ఇట్ విల్ రెస్పాండ్ అవుతే 128 కూడా ఆల్రెడీ యూస్ చేశారు అని. అట్లా ఇప్పుడు మన మీటింగ్లో ఇద్దరు కార్తిక్లు ఉన్నారనుకో, హాయ్ కార్తిక్ అంటే ఇద్దరు రెస్పాండ్ అవుతారు. నేను కార్తిక్ అనే కీవర్డ్ యూజ్ చేశా, సేమ్ కీవర్డ్. సో ఒకరే ఉంటే ఒకరే రెస్పాండ్ అవుతారు, ఇద్దరు అనుకో ఇద్దరు రెస్పాండ్ అవుతారు. నాకు అప్పుడు తెలిసిపోతుంది ఓకే ఇది డూప్లికేట్ ఇద్దరు ఉన్నారని. అట్లా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పింగ్ టుడే. సో సగం బేసిక్స్ అయిపోగొట్టినాం ఈరోజుతో మనం. పింగ్ ఆర్ప్ ఎలా వర్క్ అవుతాయి, వెరీ 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 ఇంపార్టెంట్. ఈవెన్ నీకు 8 years 9 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇది అడుగుతారు. ఈ ప్యాకెట్ ఫ్లో నేర్చుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా నేను చెప్పే ప్రోటోకాల్స్ అన్నీ ఇట్లే ఉంటాయి, ఈజీగా అర్థమవుతుంది. సో దయచేసి ప్లీజ్ ఈ ప్యాకెట్ ఫ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేర్చుకోండి. సాటర్డే సండే ల్యాబ్ చేసి క్లియర్గా మీతోనే చూపిస్తాం మొత్తం హెడర్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పింగ్ అండ్ ఆర్ప్. ఓకే.